అందుకే నాలుగోసారి 3 సార్లు కూడా తన్నే గెలిపించగలిగారు. ఇప్పుడు కూడా గెలిపిస్తారనే ధీమాతోటే, గెలిపిస్తారనే నమ్మకంతోటే ఇప్పటి వరకు కూడా మేము ఎగ్జిట్ పోల్ అని నమ్మట్లేదు. ఎందుకోసం అంటే ఢిల్లీ ప్రజలు ఎగ్జిట్ పోల్ని తారుమారు చేసిరనే నిజం. ఇప్పటికి కూడా 3 సార్లు జరిగిన ఎగ్జిట్ పోల్ కూడా ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఒకదానికొకటి పొంతన లేదు. సో కాబట్టి ఇప్పుడు మన స్క్రీన్ లో కాంగ్రెస్ కూడా లీడ్ లో ఉన్నట్టు వస్తుంది. సో ఏది ఏమైనా కొద్దిసేపట్లో మనం అంతా కూడా లీడ్ లో ఏం చూడొచ్చు. కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, లీడ్ లో బీజేపీ ఉంది, ఖాతా అయితే తెరిచినట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక్క ప్లేస్ లో అది కాంగ్రెస్. నేను అదే చెప్తున్నాను. జనరల్ గా చెప్పేది ఏంటంటే బీజేపీ అధికార దాహం కోసం అక్కడ కూడా పాటుపడుతుంది అని. ఎందుకోసం అంటే ఆప్ని వాళ్ళు నామరూపాలు చేయడమే బీజేపీ పార్టీకి కావాల్సింది. ఎందుకోసం అంటే ఈ రోజు ఆల్టర్నేటివ్ దేశవ్యాప్తంగా కూడా ఇంత తొందరలో జాతీయ పార్టీకి ఎదిగి అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాపిస్తుంది అనేది ఈ రోజు నరేంద్ర మీ మోదీ ఎమ్మెల్యేలకి 15 ఆయన. కోట్ల రూపాయల ఆఫర్స్ ఇస్తున్నారు, పిలుస్తున్నారు అని చెప్పి కేవలం. సో అది మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి నోటీస్ ఇవ్వడానికి రావడం ఏంటండి? ముందు ఆ కంప్లైంట్ లో ఎవరైతే నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాప్ చేసి అది బయట పెట్టొచ్చు కదా. నిజంగానే ఒకవేళ ఆప్ అబద్ధం ఆడి ఉంటే, నిజంగానే ఆప్ వాళ్ళు అబద్ధాలు చెప్పారని ఉంటే మీరు బయట పెట్టండి. అనవసరమైన హంగామాను సృష్టించి ఆ సిబిఐని పంపించడం వల్ల ఏసీబీ అసలు ఏం లేదండి. వీళ్ళు అంటే ఏసీబీ, అంటే సిబిఐ, అంటే ఈడీ, వీళ్ళు ఇమీడియట్ గా ఫోన్లు కొడతారేమో జల్దీ. ఇక్కడ బాస్ రెడీ ఉన్నారా లేదా మళ్ళీ పంపించాలి అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి, ఏం రెడీ ఉన్నారా అనేదే బీజేపీ మాక్సిమం నంబర్లను అక్కడ పెట్టి అక్కడ ఫోన్ కొట్టే పరిస్థితి. సో కాబట్టి ఎంత బెదిరింపు చర్యలు పాల్పడ్డా ఇప్పుడు మీరు ప్రజలు అన్నట్టుగా 15 మందే గెలవగలుగుతున్నారు కాబట్టి ఆ 15 మందే గెలుస్తున్నారు కాదు, అసలు మీరు గెలవలేకపోతున్నారు కాబట్టే కదా ఓ 15 మంది కావాలని 15 మంది ఆపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి మనం మాట్లాడుకోవడం ఎంత ఈజీగా ఉన్నా కూడా ప్రజల తీర్పుని అయితే శిరసావించాల్సిందే. మరి కొద్దిసేపట్లో ప్రజలు తీర్పిస్తారు మనకు, మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా. సో అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకోవడం నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ గారిని నమ్మిరా, అరవింద్ కేజ్రీవాల్ గారిని ప్రజలు నమ్మలేదా అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇంకెంత మధ్యాహ్నం కల్లా, మధ్యాహ్నం వరకు అవసరం లేదు, 11 o'clock వల్ల మనకి ట్రెండ్స్ తెలుస్తాయి. 11 o'clock వరకు 11 o'clock వరకు ట్రెండ్స్ తెలుస్తాయి. 10 గంటల వరకు మాక్సిమం మనకు ఆ హవా ఏంటనేది మనకు కనబడుతూనే ఉంటది. ఒకవేళ దో బిచ్ లో ఆడకపోతే ప్రజలు ఏమన్నా క్లియర్ కట్ గా ఒక పార్టీకి మెజారిటీ ఇస్తే కనుక 10 గంటలకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఏ పార్టీ అనేది ఏదైనా మనకి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అంతకుముందు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఆ ప్రకారం చూసుకుని మ్యాజిక్ ఫిగర్ కి 2 పార్టీలు దాదాపుగా దగ్గరగా ఉన్నాయి. టఫ్ ఫైట్ కనిపిస్తుంది. గతం మాదిరిగా 67, 62, 60+ వచ్చే అవకాశాలు అయితే ఈసారి లేవనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. టఫ్ ఫైట్ అయితే ఉంది కాబట్టి 11 గంటల కల్లా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి 3 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మేము కూడా గెలుస్తాము, ఏదైనా కావచ్చు అనే ఆశాభావం. సో చూద్దాం. 7 స్థానాల్లో అయితే మనకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. 7 స్థానాలకు సంబంధించి 4 స్థానాల్లో బీజేపీ అయితే ముందంజలో ఉంది. ఆప్ 2 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానంలో ఖాతా అయితే ఓపెన్ చేసింది. ఇది ట్రెండ్స్ ఎప్పటి వరకు ఉంటాయి, ఏ విధంగా కొనసాగుతాయి మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్కి వస్తున్నటువంటి రిజల్ట్స్. ఇంకా ఈవీఎం స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటాయి, అదేమన్నా తారుమారు అవుతుందా, అవ్వబోతుందా అనేది కూడా వెయిట్ చేద్దాం. ఎస్ మూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశాజీ. మూర్తి గారు, ఎట్లా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఒక ఢిల్లీ ఎలక్షన్స్ అనేది యావత్ దేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అనేది ఇప్పుడు మనం ఢిల్లీ యొక్క ఎన్నికల యొక్క నేపథ్యాన్ని కనుక మనం పరిశీలిస్తే ఒక ఏమంటాము ఒక పోలరైజేషన్ అనేది మాత్రం ఏమీ కనపడటం లేదు. ఒక స్తబ్దుగానే ఉంది. ఈ అంశం ఢిల్లీ నివాసితుల్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పగలిగేది ఏమీ మనకు కనపడటం లేదు. ఎందుకంటే 3 పార్టీలు కూడా సంక్షేమం పథకాలు వద్దంటున్న బీజేపీ కూడా అనౌన్స్ చేసింది మనం చూసాం. అందుకని ఇప్పుడు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయా నెంబర్ 1, లేదు 2 దఫాలుగా దాదాపు 12 ఏళ్ల పైబడి ఆపుంది. ఆపు పుట్టిందే అవినీతికి వ్యతిరేకంగా. తాను ఏ నినాదం మీద అయితే పార్టీని ఏర్పాటు చేసిందో ఆ నినాదాన్ని కట్టుబడి ఉందా లేదా అవినీతిలో కూరుకుపోయిందా, రెండో అంశం. మూడోది మూర్తి గారు,
పోస్టల్ బ్యాలెట్ దాని ప్రకారం ఆప్ బీజేపీ టఫ్ ఫైట్ అని మనం మాట్లాడుకున్నట్టుగానే పోస్టల్ బ్యాలెట్స్ లో 9 స్థానాల యొక్క రిజల్ట్స్ చూస్తే కనుక 4-4తో వెళ్తున్నాయి. 4 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో ఆప్, ఒక్క స్థానంలో కాంగ్రెస్ అయితే